టు విమెన్ కలెక్టివ్. సెక్స్ బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని అంశాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇక పిల్లల సమక్షంలో ఇది ఎప్పుడు కూడా మాట్లాడకూడని ఒక టాపిక్. నిజానికి ఈ దాపరికమే టీనేజ్ పిల్లలతో తప్పటడుగులు వేస్తుంది. అందుకే చిన్న వయస్సు నుంచే మనమంతా కూడా పిల్లలకు లైంగిక విద్య మీద అవగాహన కల్పించడం అనేది చాలా అవసరమైన అంశం. అసలు పిల్లలకు ఏ వయసు నుంచి లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి, ఈ సున్నితమైన అంశం గురించి వాళ్ళకి ఎలా వివరించాలి, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లైంగిక విద్యపై చిన్నారుల్లో అవగాహన కల్పించడం అనే మాట సరే, కానీ ఏ వయసు నుంచి దీన్ని ప్రారంభించాలి అనే దానిపైన చాలా మంది తల్లిదండ్రులకు స్పష్టత ఉండదు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచే వాళ్ళ వయస్సును బట్టి ఒక్కో అంశం మీద మనం అవగాహన పెంచడం అనేది మంచిదంటున్నారు నిపుణులు. 5 ఏండ్ల నుంచే లైంగికపరమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలను వాళ్లకు వివరించాలంటున్నారు నిపుణులు. అది కూడా ఆ వయస్సులో వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి భాషలోనే. శరీర భాగాలు, వాటి పేర్లు, వాటి విషయంలో పాటించేటటువంటి ప్రైవసీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటివన్నీ కూడా వారికి వివరించాలి. అలాగే 9 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు ఋతుచక్రం ప్రారంభమయ్యే దశలో ఉంటారు కాబట్టి అందుకు అనుగుణంగా శరీరంలో జరిగేటటువంటి మార్పులు, మానసికంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు, భావోద్వేగాల గురించి వారికి తెలియజేయాలి. టీనేజ్లోకి ప్రవేశించిన అమ్మాయిలతో లైంగిక అంశాల గురించి మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్యం, గర్భనిరోధక పద్ధతులు, సుఖ వ్యాధులు వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి ఈ విషయాల గురించి వాళ్ళతో చర్చించడం కాస్త కష్టమే అయినప్పటికీ కూడా మరో విధంగా వాళ్ళు తెలుసుకుని తప్పటడుగులు వేసే కంటే తామే సున్నితంగా వివరించడం అనేది మంచిదంటున్నారు నిపుణులు. లైంగిక విద్య మీద అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించే క్రమంలో మీరు చెప్పడం, పిల్లలు వినటం కాకుండా ఇరువైపుల నుంచి చర్చ జరగాలంటున్నారు నిపుణులు. చర్చ జరిగేటప్పుడు పిల్లలకు వచ్చినటువంటి సందేహాల్ని నివృత్తి చేయడం తల్లిదండ్రుల బాధ్యత అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అడిగిన సందేహాలకు నిజాయితీగా, నిర్మోహమాటంగా సమాధానం ఇవ్వటం వల్ల ఏది మంచి, ఏది చెడు అన్న విషయాలు తెలుసుకోగలుగుతారు పిల్లలు. ఒకవేళ ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వాళ్ళనే ఆన్లైన్ చెక్ చేసుకోమని చెప్పకుండా మా ఇద్దరూ కలిసి దానికి సమాధానం వెతికే ప్రయత్నాన్ని చేయాలి. ఇలా మీకు అర్థమైన విషయాన్ని వారికి వివరించడం ఓ పద్ధతి. అలాగే మీడియాలోనూ దీనికి సంబంధించినటువంటి వార్తలు కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వాటిని కూడా మనం పిల్లలు చూడకూడదని ఛానల్స్ మార్చేయటం సరికాదు. ఎందుకంటే దీనివల్ల అదేంటో తెలుసుకోవాలనుకున్న ఆరాటం పిల్లల్లో పెరుగుతుంది. ఇది కూడా వారిని పెడదవ పట్టించవచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి కుటుంబ సభ్యులే నిర్మోహమాటంగా వాళ్ళ పిల్లలతో కూర్చుని మాట్లాడగలిగే సమాజంలో దీనిపై ఉన్న అపోహలు అలాగే క్రమంగా కూడా అన్ని తొలగిపోతూ ఉంటాయి. లైంగిక విద్య మీద పిల్లలకు అవగాహన కల్పించే క్రమంలో ఈ విషయాల గురించి వాళ్ళతో చర్చించేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు దొరలకుండా తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది దీని గురించి పదే పిల్లల దగ్గర ప్రస్తావించడం అనేది ఇష్టం లేకుండా ఉంటారు. కాబట్టి అన్ని విషయాలు ఒకేసారి మాట్లాడి అమ్మయ్య ఎలాగైతేనేం నేను చెప్పాలనుకున్నది చెప్పేసా అని చేతులు దులుపుకోవాలనుకుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని గురించి తరచూ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగినప్పుడు మాత్రమే పిల్లలకు సరైన అవగాహన అనేది వస్తుంటుందని, మరింత తెలుసుకోవడానికి కూడా ఆన్లైన్ను వాళ్ళు ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసులో ఉన్న పిల్లలు లైంగిక అంశాల గురించి అర్థం చేసుకోలేరని, అందుకే 15 నుంచి 20 ఏండ్ల వయసు వచ్చేదాకా కూడా దీని గురించి ఏమాత్రం చెప్పాలనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. కానీ ఇది పొరపాటు అంటున్నారు నిపుణులు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చిన్న వయస్సు నుంచే ఒక్క అంశం గురించి కూడా వివరించటం వల్ల ఒక వయస్సు వచ్చే నాటికి వారికి పూర్తిగా అవగాహన అనేది వస్తుంది అంటున్నారు నిపుణులు. పిల్లలకు లైంగిక విద్య మీద అవగాహన కల్పించే క్రమంలో భాష విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా మాట్లాడటం కాకుండా సరైన పదాలు అలాగే మనం సరైన విధంగా మాట్లాడుతూ అన్నింటినీ కూడా సున్నితంగా, పద్ధతిగా టాపిక్ గురించి వివరించడం అనేది మంచిది ఈ సెన్సిటివ్ అంశంలో.
అప్పుడే చర్చ అనేది సౌకర్యవంతంగా సాగుతుంది అంటున్నారు నిపుణులు. పిల్లల లైంగిక విషయాల గురించి అడిగితే పేరెంట్స్ ఏమనుకుంటారో, తిడతారేమోనని చెప్పేసి కూడా వాళ్ళు సందేహించకుండా నిర్మోహమాటంగా తమలోని సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోగలగాలి మీతో. ఒకవేళ ఆయా అంశాల గురించి పుస్తకాల్లో కానీ ఆన్లైన్లో కానీ వెతికినా అందులోని నిజానిజాల గురించి తల్లిదండ్రులతోటే పిల్లలు చర్చించటం వల్ల తప్పటడుగులు వేయకుండా మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అంతేకాదు, పేరెంట్స్కి తెలియని ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే కూడా నిపుణుల సలహాలను తీసుకుని పిల్లలకు ఈ సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి పేరెంట్స్ దగ్గరుండి ఏ వయసులో ఏం చెప్పాలి అన్న దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నట్టయితే ఇట్లాంటి సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లల్లో పూర్తి అవగాహన రావటం మాత్రమే కాకుండా మనలాంటి భారతదేశంలో రేప్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో రేపుల్ని కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అట్లానే గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి సంబంధించిన మాటల్ని కూడా మనం నార్మలైజ్ చేసి సెక్స్ని ఒక ట్యాబుగా కాకుండా ఇది కూడా ఒక జనరల్ టాపికే, దీన్ని ప్రతి ఒక్కరు కూడా హుందాగా సెన్సిటివ్గా మాట్లాడవచ్చు. ఇదేమీ పెద్ద భూతమో లేకపోతే పెద్ద దయ్యమో అని అనుకోకుండా ఇది మన ఆరోగ్యాలకు సంబంధించినవి అని పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు.